పురస్కార సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శ్రీ పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చే ముందు నేను ఏమిటి ఈ సంవత్సరం పరాభవం అంటున్నారు అని పరాభవాలు ఎదుర్కోవాలా ఏంటి అనే ఒక సందిగ్ధంలో ఉండగా ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక పండితుడితో ఆయన చెప్పాడనమాట. ఇందాక విజయబాబు గారు కూడా ఆ విషయాన్ని చాలా విశ్లేషించి చాలా చక్కగా చెప్పారు. పరాభట్టారిక లలితా కుమారి లలితాదేవి అంటే పార్వతీదేవి మరో రూపం. అలాగే భవుడు శివుడు, వీరిద్దరి యొక్క సమతుల్యమైన కలయిక ఈ సర్వ జీవులకి రక్షణగా ఉండేందుకు వారు ఆ రకంగా మేలు కలయికతోటి ఈ పరాభవ నామ సంవత్సరం నిర్దేశించబడిందని ఆ రకంగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది ఆది దేవుళ్ళైనటువంటి ఆది దంపతులైనటువంటి శివపార్వతుల యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా ఉంటాయని అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఈ ఉగాది నామ సంవత్సరం శ్రీ పరాభవ ప్రతి ఒక్కరికి అద్భుతమైన విజయాల్ని, సంతోషాన్ని, ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ఉగాది సభకు ఈ రకంగా నా మిత్రుడు, సోదర సమానుడు తోట చంద్రశేఖర్ గారు నిర్వహించటం, ఇంతవరకు చాలా